ఈ యొక్క లిక్కర్ స్కామ్ గాని, ఈ యొక్క చంద్రబాబు నాయుడు సర్కారు ఆరోపించినటువంటి ఏ స్కామ్ కూడా బేతాళుడి కథల మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి సమగ్రమైనటువంటి ఆధారాలు కానీ జరిగినటువంటి విధానం కానీ లేనటువంటి విషయం మనందరికి తేటతెల్లం అయిపోయింది. మీరే ప్రస్తావించారు. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను కదండి, సెకీ ఒప్పందం అనేది దాన్ని కూడా తప్పుపట్టి అధిక ధరకు వీలుకుంటూ తక్కువ ధర కొన్న దాన్ని స్కామ్ అని చెప్పారే. అది స్కామ్ అంటే అసలు వీళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లాగే లడ్డూ కల్తీ జరిగిందని చెప్పేసి ముద్దాయిలని ఆయన పేర్కొంటూ వాళ్ళ చేత రిమాండ్ రిపోర్టులో కానీ లేకుంటే బలవంతంగా సంతకాలు చేయించారనే ఒక ఎపిసోడ్ కూడా మనకు వచ్చింది. సేమ్ టు సేమ్ ఇదే ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందని మొట్టమొదట పార్లమెంట్ లో ఆరోపణ చేయించారు తమ పార్టీకి సంబంధించిన ఎంపీ గారి చేత. ఎక్కడ ఆయన నిలబడినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏదో తమ వేరే వేరే వ్యాపారాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ను పూచిగా చూపించి ఈడీ అని చెప్పేసి మరో కేసులు అని చెప్పేసి ఇక్కడ సాగదీసేటటువంటి ధోరణి, ఇది సీరియల్ గా ఎపిసోడ్ గా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం అండి. అసలు రియలిస్టిక్ గా చూస్తే చంద్రబాబు నాయుడు గారే 16 ఏదైతే బ్యావరేజ్ ఏదైతే లిక్కర్ కంపెనీలకు బ్రూవరీస్ కి లైసెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ భూములు కానీ ఈ యొక్క విచిత్రమైనటువంటి పేర్లన్నింటిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా నాయకుడి మీద ఆరోపణలు జే బ్రాండ్ అని, ఇది ఒక మ్యానీ అన్నమాట. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వంలోనే ఉన్నటువంటి వ్యక్తులు, ఈ యొక్క పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి అంశాలన్నీ కూడా చాలా విడ్డూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఏదో చంద్రబాబు నాయుడు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములన్నీ తీసుకెళ్తున్నట్లుగా ఒక విష ప్రచారం చేశారు. తమ అనుకూల మీడియాలో ప్రచారం చేశారు. అట్లాగే యార్డులు ఇచ్చారు. కోట్లాది రూపాయలు యార్డుల రూపంలో ఇచ్చి ప్రజల్లో విష ప్రచారం చేశారు. ఎందుకంటే ఈ రోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని విధ్వంసం చేసి లేకుండా చేశారు. ఎందుకంటే ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ఏదైతే బెల్ట్ షాపులను ఏర్పాటు చేసుకుని 1,00,000 నుండి 5,00,000 రూపాయల దాకా దానికి సంబంధించినటువంటి డిపాజిట్లు కట్టించుకొని మరి యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు. 2014 ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా మేము రద్దు చేస్తామని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ఆ సంతకం కూడా పెట్టాడండి. ఎంత లోపు ఇష్టమైనటువంటి విధానం అంటే బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నామని సంతకం పెట్టాడు. ఈ రోజు అదే బెల్ట్ షాపులు ఊరూరా చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రోత్సహిస్తున్నటువంటి విధానం, అట్లాగే లిక్కర్ పాలసీలో లోపభూయిష్టమైనటువంటి విధానాలు, తమ అనుయాయులకు ఎక్కడన్నా వేరే వాళ్ళకి షాపులు వచ్చిన బెదిరించి లాక్కోవడం, అట్లాగే లిక్కర్ సంబంధించినటువంటి మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని ఆ లిక్కర్ సంబంధించినటువంటి ఆ యొక్క టెండర్లు అయిపోయిన తర్వాత పెంచినటువంటి విధానం, బహిరంగంగానే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులు 25% మాకు ఖచ్చితంగా లాభంలో వాటా ఇవ్వాలని ప్రతిపాదించినటువంటి వీడియోలు కానీ మనకి ఆ మీడియా స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి కదండి. ఇక్కడ రియలిస్టిక్ గా చూస్తే అవి ఓకే, అవి జరిగేటటువంటి అన్ని ప్రభుత్వ హయాంలోనూ జరుగుతూ ఉంటది, అది వేరు. ఈవెన్ బెల్ట్ షాపులు అనేది జరగలేదు సార్, వైసీపీ ప్రభుత్వం అంటే మీరు ఎక్కడ ఇచ్చారు ఛాన్స్? మీరు మొత్తం గవర్నమెంట్ కింద పెట్టుకున్నారు కదా, సెంట్రలైజ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మొత్తం స్కామ్ డిస్కషన్ దాని మీద కదా, అంతే తప్ప ప్రైవేట్ గా వాళ్ళు రోడ్ల మీద ఎడదస్తే ఏముంది, వాళ్ళు సిండికేట్ అవుతారు, ఒకడికొకడు పర్సంటేజ్ ఇచ్చుకుంటారు, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. కానీ మీరు జనాలు చంపేశారు కదా. మీ స్పూరియస్ లెక్కర్తో ప్రభుత్వం దుకాణాలని చెప్పేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్తో ఎప్పుడు విన్నటువంటి బ్రాండ్లు తీసుకొచ్చేసి జనాలు చంపేశారు కదా సార్. వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా సిండికేట్లు అవటం అది దరిద్రాలు ఎప్పుడు ఉంటాయి. అదేముంది, నేనేమంటున్నా, ఇక్కడ సమస్య ఏమొచ్చింది, ఇక్కడ అసలు బ్రాండ్ లేకుండా చేయటం, ఈ స్పూరియస్ లిక్కర్ సప్లై చేయటం, నాసిరకం మద్యం జనాలకు బలవంతంగా పోయటం, దాని మూలంగా ఆరోగ్యాలు చెడిపోవటం, మరణాలు సంభవించడం, ఇది కదా సీరియస్ ఇష్యూ. అలాగే మీరు ఇందాక వరుసగా చదువుకుంటూ వచ్చారు, మిమ్మల్ని ఆపలేదు నేను. కల్తీ లడ్డు విషయంలో ఛార్జ్ షీటు ఫైల్ చేసింది స్టేట్ గవర్నమెంట్, సంబంధం లేదు. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్టు, మీరు దాన్ని తప్పుపడుతున్నారా? 2, ఇప్పుడు ఈ కేసులో కూడా ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రప్పించారంటారా? అలాగే
ఈ పరకామణి కానీ ఇవన్నీ కూడా కోర్టుల ప్రమేయంతోనే జరిగినాయి. ప్రభుత్వంకి సంబంధం లేదు. ప్రభుత్వం యాక్చువల్గా నిర్లిప్తతో ఉంటే కోర్టులు మొట్టిగాయలేసి బల్యాలతో గుచ్చి లేపింది కోర్టులు. అప్పుడు కదా పరకామణిలో చురుకుదనం వచ్చింది. కాబట్టి మీరు ఎవరు తప్పు పడుతున్నారు? ఇప్పుడు ఇది ఉంది, ఇది సిట్టు, ఇది ఇంకా తేలలేదు. సరే, మీ ఆరోపణలు మీరు ఎప్పుడూ చెప్పేది. అలాగే సెకీ ఉంది. సెకీ ఎవరిదండి? సెకీ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాదు కదా. అమెరికాలో ఉన్నటువంటి 2 హైయెస్ట్ అథారిటీస్ అక్యూజ్ చేసినాయి. ఏమని? ఒక ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం 4-5 రాష్ట్రాలు ఇండియాలో ఈ అదానీ గ్రూప్ ద్వారా లబ్ధి పొందారు. ఎలాగూ 2250 కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకున్నారు. దాంట్లో సింహభాగం 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్కి వెళ్ళింది. ఎగ్జిక్యూటివ్ అంటే మన ఇండియాలో మనం వాడేటటువంటి మీనింగ్ కాదు. అమెరికాలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ను కూడా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అనే అంటారు. నంబర్ 1 ఎగ్జిక్యూటివ్ ఇన్ ఏపీ అంటే ఇక్కడ పొలిటికల్గాను అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టరే, లేదంటే ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇది ఎవరు ఇచ్చింది ఛార్జ్ షీట్లు? అమెరికాలో. మీరు ఎవరిని తప్పు పడతారు? క్లీన్ చిట్ వచ్చింది, అది వేరే విషయం. అది పొలిటికల్గా రకరకాల ఇన్ఫ్లుయెన్స్ జరిగినాయి. కాబట్టి మీరు అన్నిటికీ చెప్పినట్టన్నిటికీ నా సమాధానం ఇది. ఎక్కడో కూడా ఇప్పటివరకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది ఇప్పటివరకు కూడా ఒక కొలిక్ రాలేదు. ఇది ఒక్కటే సిట్ ఉంది. ఇది కూడా ఎంతవరకు వస్తుందో డౌటే. మీరు అన్నట్లు ఏం జరగకపోతే మంచిదే. ఖచ్చితంగా ఇది కూడా తుత్తిరీలు అవుతుంది సార్. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం చూసాం. సాయికృష్ణ చనిపోయిన ఫోటోలు ఇస్తే కాదని చెప్పేసి హేబియస్ కార్పస్ పిటిషన్ కి సాయికృష్ణని హాజరుపరుస్తామని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యక్తులు మాట్లాడారు కదండి. దాన్ని ఎవరు సమర్థించరు. గురించి జబ్బలు జరిచారు కదా, కల్తీ లడ్డు అని చెప్పేసి జబ్బలు జరిచారు కదా, పోయారు. కల్తీ లడ్డే కదా అది. కల్తీ లడ్డునేది ఎక్కడ జరిగింది సార్? ఏంటి ఎక్కడ జరిగింది? మళ్ళీ వాదన పెడతారేంటి? మళ్ళా వాదన పెడతారేంటి? అబద్ధపు ఆరోపణ. ఏంటి అబద్ధం? ఆగండి. సుప్రీం కోర్టు కాన్స్టిట్యూట్ చేసిన సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ లో ఉంది కదా. ఏమనుంది? కల్తీ కూడా కాదు అది. కల్తీ కూడా కాదు. కెమికల్ గీ అది. కంప్లీట్లీ కెమికల్ గీ అనేది లేదు. వినండి, ఆగండి. మీరు చెప్పినంత మాత్రం అక్కడ కుదరదు. ఎవిడెన్స్ తోనే మాట్లాడాలి. ఏది మాట్లాడినా ఏదో ఎవరు సుప్రీం కోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిబిఐ సిట్టే కదా. అదేమని తెలిసింది? కంప్లీట్ గా కెమికల్ గీ అది. గీ అనేది లేదు, ఒక చుక్క లేదు. 60 లక్షల కేజీల నెయ్యి కానీ కెమికల్ గీతో, అడల్టరేటెడ్ గీతో 20 కోట్ల లడ్డూలు 5 సంవత్సరాల పాటు తయారు చేశారని చెప్పి తేల్చింది ఎవరు? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నడిచినటువంటి సిట్టు. అసలు ఏం జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చుకుంటారేంటి? మీకు ఎవరో ఉన్నారు కదా, సెపరేట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళకి చెప్పుకోండి వింటారు. మీకు ఎవరో సెపరేట్ ఓట్ బ్యాంక్ అని చెబుతారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళు చెప్పండి, నమ్ముతారు. ఏపీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అనేది అదొకటి. మీరు ఎవరు చెప్పాడు? స్టేట్ గవర్నమెంట్ సిట్టులుగా ఉన్న వాళ్ళు 2, సిబిఐ నుంచి 2, అలాగే ఫుడ్ సేఫ్టీ నుంచి ఒకళ్ళు, కెమికల్. ఆగండి సార్, మాకు తెలుసులే కానీ ఆగండి. మీరు ఆ టీంలో చెప్పనండి. మీకు జ్ఞానోదయం చేస్తాం వినండి. సార్. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన సిట్లో ఉన్న వాళ్ళు 2, సిబిఐ నుంచి 2, ఫుడ్ కార్పొరేషన్ నుంచి, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒకళ్ళు, కెమికల్ ఇంజనీరు, ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో. అది సిట్ కాన్స్టిట్యూట్ చేసింది, అదే సుప్రీంకోర్టు. మీరు తప్పడితే సుప్రీంకోర్టుని తప్పు పట్టండి సార్. శ్రీరామ్ గారు, అసలు ఏం జరగలేదని చెప్పేసి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు. శ్రీరామ్ గారు, మన